హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈ రోజు సాటర్డే ఎపిసోడ్. ఓకే, ఎందుకు ఓకే అంటే నిజంగానే అబ్బాయిని బయటకి గెంటేస్తే సూపర్ అనేది. ఇంకా అది హౌస్ మేట్స్ డెసిషన్ అని చెప్పి నాగార్జున గారి డెసిషన్ కూడా చేంజ్ చేసుకున్నారు. రెస్పెక్ట్ లేనప్పుడు గెట్ అవుట్ అన్నప్పుడు గెట్ అవుట్ అంటేనే బాగుండేది. ఎట్లాగో రేపు గెట్ అవుట్ అవుతాడు కదా, ఇవాళ ఎందుకు కూర్చున్నాడో అర్థం కాలేదు. సరే, ఇవాల్టి వరకే అంటే ఇవాల్టి వరకు ఈ ఎపిసోడ్ మట్టుకు ఉంచిండు. సరే, ఇక్కడ ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది ఇవాళ ఎపిసోడ్ ఏఎన్ఆర్ గారి సెంటినరీతో స్టార్ట్ అయింది. ట్రిబ్యూట్ ఇచ్చారు. దాని తర్వాత ఆడియన్స్ నుంచి ఒకరు మాట్లాడారు, యష్మి బాగా ఆడుతుంది, ఆడపుల్లా ఆడుతుంది అని చెప్పేసి యష్మి గురించి ఒకరు స్టార్ట్ చేశారు. తర్వాత చాలా మంది గురించి చెప్పుంటారు కానీ మనకు చూపించింది ఒక్కటే. తర్వాత నెక్స్ట్ అబ్బాయి నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఫ్రైడే రోజు ఏం మాట్లాడుకుంటున్నారో చూపించి అబ్బాయి నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పృథ్వీని హోల్డ్ చేయాలి కదా సోనియా, అట్లా ఎందుకు ప్రొవోక్ చేస్తుంది అనే విషయం మీద అబ్బాయి నిఖిల్ తో మాట్లాడుతున్నాడు. అరే మన ఉంటే నేనే డైరెక్ట్ తిట్టినా కదా బిగ్ బాస్ ని అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మనం ఒప్పుకున్నట్టు క్లియర్ గా కనిపించింది. అబ్బాయి ఇవాళ కావాలన్న ఫుటేజ్ చూపించిరో లేదో తెలియదు కానీ డెఫినెట్ గా అబ్బాయి నేను డైరెక్ట్ తిట్టినా కదా బిగ్ బాస్ ని, ఇదంతా ఏంది ఇదంతా అని చెప్పేసి నీకు ఏ విషయంలో నుంచి తీసుకొచ్చినా గానీ నేను తిట్టినా కదా అని ఇంకా అదే యాటిట్యూడ్ తోటి ఇవాళ కూడా ఎక్కడైతే ఇవాళ ఎపిసోడ్ లో నాగార్జున గారితో అబ్బాయి ఏమన్నాడంటే నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నా, అనలైజ్ చేసుకుని 2-3 రోజుల నుంచి నేనేం మాట్లాడానా అనలైజ్ చేసుకున్నా అన్నాడు. మళ్ళీ ఫ్రైడే రోజు సాయంత్రమే ఈ మాట డైరెక్ట్ తిట్టినా కదా బిగ్ బాస్ ని అని చెప్పేసి మనకు ఫస్ట్ క్లియర్ గా చూపించారు. సో నాకేమనిపిస్తే నేను అది చెప్తారా, మంచిది అనిపిస్తే మంచిది, ఎవరితో ఆదిత్యతో చెప్తున్నాడు. నాకేదనిపిస్తే అది చెప్తా, మంచిగా అనిపిస్తే మంచిగా చెప్తా, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తా, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే అది చెప్పేస్తా అని చెప్పేసి ఆదిత్య తోటి అబ్బాయి చెప్పిండు. తర్వాత ఇక్కడ ఆదిత్య ఏమంటున్నాడంటే ర్యాష్ గా ఉండే వాళ్ళ దగ్గరికి అందరు వెళ్తారు, మంచిగా ఉండి మంచిగా చేస్తే ఇక్కడైనా సరే బయట అయినా సరే. నిజంగా ఇది లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇది నిజంగా డెఫినెట్ గా సూట్ అవుతుంది ఈ డైలాగ్. ఎవరైనా కానీ మంచిగా ఉన్న దగ్గరికి ఎవరు రారు, ర్యాష్ గా ఉన్న దగ్గరికి వెళ్తారు. అదైతే 100%. అది ఎందుకో తెలియదు. నెక్స్ట్ ఒక గేమ్ కాదు, ఆ టాస్క్ పల్పి ఆరెంజ్ ది. మణికంఠ, యష్మి, ప్రేరణ, నైనిక వీళ్ళ ఒక టీమ్ లో ఉన్నారు. విష్ణు, సీత, పృథ్వీ, సోనియా వీళ్ళు ఒక టీమ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ మణికంఠ, నిఖిల్ వాళ్ళేదో డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత నాగార్జున గారి ఎంట్రీ. మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పాడు. సో తేల్చుకోవాల్సినవి అన్నప్పుడు తేల్చుకుంటేనే బాగుండేది. తాడో పేడో గెట్ అవుట్ అదే ఉంది. అసలు అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా నేను లైవ్ లో చూసినవన్నీ వినలేదు కానీ ఇవాళ మనకి అబ్బాయిది వీడియో చూపించిన తర్వాత క్లియర్ గా తెలుస్తుంది. ఎపిసోడ్ లో చూపించింది ధమాక్ లేదు, మైండ్ పోయిందా, నిద్ర పోతుందా, ఇవి మాత్రమే విన్నాను కానీ ఇవన్నీ వినలేదు. అర్రే ఇంతగనం అన్నాడా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత అబ్బాయి అంటే లైవ్ లో చూస్తే మనకి క్లారిటీ వచ్చేదేమో. సో లైవ్ చూడలేదు కాబట్టి ఇవాళ అనిపించేది పంపించేస్తే అయిపోతుంది కదా. నేను ఇట్లనే అరే పంపించేయండి అనుకుంటూ అదే ఆలోచిస్తూ ఉండే, కానీ పంపించలేదు. సరే, అన్ఫార్చునేట్లీ పంపించలేదు. సో నెక్స్ట్ ఫస్ట్ సోనియాని అడిగాడు. ఎలా స్టార్ట్ చేశాడంటే నాగార్జున గారు కూడా, సోనియా బెలూన్స్ టాస్క్ లో నువ్వు చేసింది కరెక్టా, నీకేమనిపించింది అంటే, సోనియా ఉండి నాకు కొద్దిగా అంటే కన్ఫ్యూజ్ అయ్యాను, స్టిక్ మధ్యలో బ్రేక్ అయిపోయేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయినట్టు అయింది అని చెప్పేసి సోనియా చెప్పింది. సోనియా చెప్తున్నప్పుడు అప్పుడు అబ్బాయి సోనియా డెసిషన్ కరెక్టా అని మళ్ళీ నాగార్జున గారు అబ్బాయిని అడిగాడు. అడిగితే లేదు తప్పు అనిపించింది, ఎందుకంటే అక్కడ నాకు నచ్చలేదు. ఆ బాక్స్ నుంచి నాగార్జున గారు అడిగి బాక్స్ నుంచి బయటికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొద్దని లేదు కదా సార్ అని చెప్పేసి, వెళ్ళొద్దని లేదు కదా అని చెప్పేసి వెళ్ళమని చెప్పి కూడా లేదు కదా అనే పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేదు, అర్థం కాలేదు. సో బిగ్ బాస్ ప్రకారం సంచాలక్ డిసిషన్ కరెక్ట్ అన్నప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని ఎందుకు పదే తను తప్పు చేసింది, తను ఏదో వాళ్ళ క్లాన్కే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది అన్నట్టు ఎందుకు పోర్ట్రే చేసినావు అని చెప్పేసి అబ్బాయిని నాగార్జున గారు అడిగారు. అడిగిన తర్వాత నువ్వు బయటికి వచ్చావు వాళ్ళ బాక్స్ లోంచి. ఇప్పుడు ఒక కోర్టు, ఒక ఏదైనా గేమ్ కానివ్వండి, ఒక కోర్టు ఉందంటే ఆ కోర్టు ఎందుకు వేస్తారు, ఆ లైన్స్ ఎందుకు గీస్తారు, ఆ లైన్ దాటితే అవుట్ అని చెప్పేసి, మరి ఇక్కడ ఆ కామన్ సెన్స్ యూజ్ చేయవచ్చు కదా అని చెప్పేసి అని
దాని తర్వాత సోనియా నీకు రిపీటెడ్ గా చెప్తూనే ఉంది కదా అని చెప్పేసి చెప్పి వీడియో చూపించారు. వీడియో చూపించిన తర్వాత క్లారిటీగా అందరికీ అర్థమైంది, హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమైంది అబ్బాయి నిజంగానే రూల్ బ్రేక్ చేశాడు అని. అక్కడ రూల్ లేకపోయినా కానీ ఒకవేళ ఒక గేమ్ ఇచ్చిన తర్వాత కొత్త రూల్స్ క్రియేట్ చేయడానికి సంచాలకి అంత రైట్ లేకపోయినా ఆ గేమ్ కి సంబంధించి ఒక రూల్, దాని ప్రకారంగా ఒక రూల్ ని తీసుకొచ్చే అథారిటీయో రైటో సంచాలకి అయితే డెఫినెట్ గా ఉంది, అది క్లారిటీగా పోవడానికి. సో అక్కడ బాక్స్ గీసినప్పుడు సోనియా క్లియర్ గా చెప్తుంది బాక్స్ నుంచి బయటకు వెళ్ళిన లోపల రా అంటే నా ఇష్టం నేను ఎందుకు వస్తాను, నా ఇష్టం నేను ఎందుకు వస్తాను అబ్బాయి. సో అది ఎంతవరకు కరెక్ట్? తప్పే. సో అక్కడి నుంచి మొదలు పెడితే తప్పు తప్పు తప్పు, సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ 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 బాయ్ బాయ్ సారీ, అంతే. సారీలే తప్ప అబ్బాయి వాళ్ళ ఎపిసోడ్ దేనికి పనికిరాడు. ఇప్పటి నుంచి రియలైజ్ అయి ఉండాలి అని చెప్పేసి ఉన్నాడు, కానీ ఉంటాడో ఉండడో బిగ్ బాస్ కి తెలుసు, మనకి తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారు నా ఇష్టం గేమ్ అన్నప్పుడు సోనియా డిసిషన్ కూడా కరెక్ట్ కదా, సోనియా డిసిషన్ కూడా తన ఇష్టం కదా, సంచాలకు కూడా ఆమె ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోవచ్చు కదా. నువ్వేం పోర్ట్రే చేద్దాం అనుకున్నావు? నిఖిల్ సోనియా నిఖిల్ కి సపోర్ట్ చేసింది, వాళ్ళ క్లాన్ కి సపోర్ట్ చేసింది అనేది ప్రూవ్ చేద్దాం అనుకున్నావా ఏంటి అని. ఒకవేళ ఒకరి చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం జరగదు కదా, అది కరెక్టే కదా, దాంట్లో తప్పేమనిపించింది అని చెప్పేసి గట్టిగానే అడిగాడు అబ్బాయిని నాగార్జున గారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకెవరికైనా ఈ బెలూన్స్ టాస్క్ లో ఎవరికైనా డౌట్ ఉందా అని చెప్పేసి అంటే యష్మి లేచింది. యష్మి లేచి బాక్స్ లోకి బెలూన్స్ పంపించవచ్చు కదా, ఇంకా సోనియా మీదనే ఉంది వీళ్ళందరికీ. సోనియా తప్పు చేస్తుందా కరెక్ట్ చేస్తుందా అంటే ఆ టాస్క్ ప్రకారంగా చూసుకుంటే డెఫినెట్ గా సోనియా కరెక్టే చేసింది. సో సోనియా ప్రకారంగా అదే యష్మి అంటుంది బెలూన్స్ అన్నిటిని లోపలికి పంపిస్తే బాగుండేది కదా, అక్కడనే ఎందుకు నిల్చొని ఉంది అని చెప్పేసి. అది తను చేస్తదేమో, మెల్లగా చేస్తదేమో, ఆమె డిసిషన్ ఆమె తీసుకుంది. అదే నాగార్జున గారు కూడా క్లియర్ గా నీకెందుకు, నీకేం సంబంధం అంటే ఏం లేదు సార్ అని సైలెంట్ కూర్చో అని చెప్పేసి అందరినీ సైలెంట్ గా జిబ్ క్లోజ్ చేపించాడు, మౌత్ జిబ్. నెక్స్ట్ ఇక్కడ యష్మితో అదే అన్నాడు, గేమ్ ప్రాపర్టీస్ దా మనుషులదా అని చెప్పేసి. డెఫినెట్ గా మనుషులదే. దాని తర్వాత నా సైడ్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్, ఐఎమ్ సారీ అని చెప్పి అబ్బాయి చెప్పిన తర్వాత 1 కాదు 2 కాదు 3 కాదు అన్ని తప్పులు, నువ్వేనా సైకోవా అని చెప్పేసి నాగార్జున గారని నువ్వు ఒక సైకోవి చూపిస్తా అని చెప్పి వీడియో చూపించారు. ఆ వీడియో చూసిన తర్వాత నేను స్టాప్ చేసి పాజ్ చేసి ఇంత అన్నాడా అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినా. నేను రాసుకున్నా పాపం, మళ్ళీ మనం కూడా ఆ మాటలన్నీ అనడం అవసరం అంటారా? అందం గుర్తుంటది ఏమేమన్నాడు అబ్బాయి కదా, మనకు కూడా ప్రూఫ్ ఉండాలి. మళ్ళీ వీడియో కోసం మళ్ళీ మనం ఆ ఎపిసోడ్కి వెళ్ళి ఆ ఎపిసోడ్ అబ్బా అని చెప్పే బదులు ఇక్కడ తమిళ్ పెట్టుకుంటాం కదా, చూసుకుందాం. నువ్వు ఒక సైకోగాడు, దమాక్ లేదు, క్లారిటీ ఉందా, బయోస్డ్ బాస్, దమాక్ లేదు, మెంటల్ గాడు, బొక్కల ట్విస్ట్లు. నీ వాయిస్ నా వాయిస్ పెట్టండి, ఎడిటింగ్ చేయకండి, అన్ని లఫంగి కథలు. బెడ్షీట్లు గురించి వచ్చి బెడ్షీట్ ఫ్రీగా అమ్మినా గానీ ఎవరు తీసుకోరంట ఆ బెడ్షీట్. చార్మినార్ లో అమ్ముదామని మణికంట అక్కడి నుంచి కోరస్. పెళ్ళం కొట్టినప్పుడల్లా రూల్స్ చేంజ్ చేస్తున్నాడు. సండే గేమ్స్ అనుకొని ఈ గేమ్ పెట్టినట్టున్నాడు. మా పాపకి ఫండిగా ఏదైనా రాసుకొని రాపు అని చెప్తే ఇట్లా చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి. దాని తర్వాత చీఫ్ ని సెలెక్ట్ చేయాలంటే చీఫ్ గా అనిపిస్తుంది బిగ్ బాస్. నా వల్ల కాదు బిగ్ బాస్, నేనైనా రాస్తాను, నన్ను బయటికి తీసుకో, నేనైనా రాసి ఏం రాస్తున్నావు ఏమో నీకైనా అర్థమవుతుందో లేదో. ఇన్ని మాటలా 1 కాదు 2 కాదు, నిజంగా 3 4 కూడా కాదు, 4 కాదు 5 కాదు నుంచి మొదలు పెట్టాల్సింది. 1 కాదు 2 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు 10. ఏం మాట్లాడింది ఇంతగానం ఎవరైనా? నాకు అనిపించింది, నేను ఫస్ట్ సీజన్ అంతగా చూడలేదు కానీ కొన్ని ప్రోమోలు అయితే చూసిన. సో అక్కడ ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాం అని అనుకున్నా గానీ శివబాలాజీ గారు అక్కడ ఫస్ట్ సీజన్ లో బకెట్ లో వాటర్ అంతా మురిగ్గా వస్తే బిగ్ బాస్ లో తిట్టిండు కదా, సో అదే ఫాలో అయ్యి అదే అట్లా ఆ బిల్డప్ ఇచ్చి నేనే విన్ అవుతా అని అనుకున్నాడో ఏమో, మరి నాకైతే అర్థం కాలేదు. ఆ బిల్డప్ లాగానే ఇది కూడా వర్కౌట్ అయ్యి నేనే విన్నర్ అవుతా అని ఏదో ఫీలింగ్ పెట్టుకొని ఇవన్నీ మాట్లాడి ఉన్నా, నాకైతే అర్థం కాలేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అనిపించింది. సో అది అయిపోయింది. దాని తర్వాత రెస్పెక్ట్ లేకపోవడం పెద్ద మిస్టేక్ అన్నిటికంటే. బిగ్ బాస్ ని నేను కూడా రెస్పెక్ట్ ఇస్తా, బిగ్ బాస్ కి నేనే ఎంత రెస్పెక్ట్ ఇస్తానో మీరు అందరికీ తెలుసు.
బిగ్ బాస్ ఎలా నడిపిస్తే అలా నడవాలి, ఇది బిగ్ బాస్ ఇల్లు అని చెప్పేసి చెప్పి ఐఎమ్ ఫోర్స్ టు గివ్ యూ ఆ రెడ్ కార్డ్. ఇక్కడ నాకు నాగార్జున గారు అస్సలు నచ్చలేదు. క్లియర్ గా ఫోర్స్ టు గివ్ ఎ రెడ్ కార్డ్ అంటే నీకు ఓకేనా? నాకు అర్థం కాలేదు. మీకైనా ఓకే ఉండొద్దు కదా, నాకే ఓకే లేదు. నేను ఆఫ్టర్ ఆల్ ఎవరో రివ్యూ చెప్తున్నా, ఇన్ని సీజన్స్ చూసి ఆఫ్టర్ ఆల్ ఒక రివ్యూ చెప్తున్నా. మీరు హోస్ట్, మీదే ఈ బిగ్ బాస్, మీకెట్లా ఓకే బిగ్ బాస్ కి తిడితే? నాకు అస్సలు నచ్చలేదు నాగార్జున గారు, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. డెఫినెట్ గా ఫోర్స్ టు గివ్ ఎట్ ఐఎమ్ నాట్ ఓకే, యూ గెట్ ఎ రెడ్ కార్డ్. ఐ స్పోక్ టు బిగ్ బాస్, నేనే మాట్లాడిన బిగ్ బాస్ తోటి, నాకు నచ్చలేదు, నేనే పంపిస్తున్నా అంటే బాగుండేది. ఐఎమ్ ఫోర్స్ టు గివ్ రెడ్ కార్డ్ ఫ్రమ్ బిగ్ బాస్ అంట. సరే అయిపోయింది, అదంతా అయిపోయిందా? పోనీ అట్లనన్నా నిజంగానే బయటకు పంపించేసాడా అంటే అది లేదు. అప్పటికి అబ్బాయి చెప్పిండు, అబ్బాయి అంటున్నాడు నేను రియలైజ్ అయ్యి నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్, సారీ నాగార్జున గారు, నాకు ఒక లైఫ్ టైం ఇక్కడే కాదు నేను బయట అయినా కానీ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది రియలైజేషన్ వస్తుంది నాకు. సో కొంచెం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి బిగ్ బాస్ నాగార్జున గారిని ఇప్పుడు బా 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 అని అడుక్కుంటున్నాడు. ఇదే తెలివి ముందు ఉంటే మాటలు మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడి ఉంటే ఇప్పుడు బబ్బబ్బబ్బబ్బా సారీ 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 కాకుండా ఇంకా ఏమైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉండేది. సరే అయిపోయింది. నాగార్జున గారు బిగ్ బాస్ అనేది లైఫ్ మేనేజ్మెంట్ టీచర్, ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా రకాలుగా సెట్ అయ్యారు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. నువ్వు అడిగేది చిన్న ఛాన్స్, కానీ నువ్వు మాట్లాడింది చాలా పెద్ద పెద్ద విషయాలు. నువ్వు ఒక క్యాన్సర్ సెల్ లాంటివి ఇంట్లో, ఒక్క సెల్ చాలు నిజంగానే, బాడీలో ఒక్క చిన్న క్యాన్సర్ సెల్ ఉన్నా గానీ బాడీ అంతా నాశనం అయిపోతుంది. అదే పాయింట్ తీసుకొచ్చి నీ వల్ల ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈ యాటిట్యూడ్ నువ్వు చేంజ్ చేసుకోకపోతే అని చెప్పి చెప్పాడు. ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎవ్వరు పెద్ద కాదు, నో బడీ ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్ అని చెప్పి నిఖిల్ అంటున్నాడు. సార్ ఒక ఛాన్స్ ఇద్దాం సార్ అని చెప్పేసి అంటుంటే, ఎందుకు నీ బదులు నామినేట్ అయ్యాడు అందుక అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. అన్న తర్వాత సోనియా దగ్గర నుంచి కూడా ఒపీనియన్ తీసుకున్నాడు. సార్ ఒకసారి ఛాన్స్ ఇద్దాం సార్ అది అని చెప్పేసి. అప్పటికి సోనియా చెప్పినా గానీ, నిన్న గేట్ డోర్స్ ఓపెన్ చేసి చెప్పినా గానీ నువ్వు చెప్పడానికి రెడీగా లేవు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత సోనియాని అడుగుతున్నాడు, ఓకేనా అంటే కామెడీ వేలో వెళ్తాది అనుకున్నట్టున్నాడు సార్, కానీ అది వేరేలాగే అయింది అంటే అది కామెడీ, బిగ్ బాస్ ని తిట్టడానికి కామెడీ అంటే అలా కాదు సార్ అని చెప్పేసి సోనియా కూడా ఒపీనియన్ తీసుకున్నాడు. ఒక్కొక్కరిది ఇప్పుడు నాది కాదు, ఇంకా హౌస్ మేట్స్ ని అడుగుతా, మీ ఒపీనియన్ బట్టి ఇప్పుడు నాకైతే క్లియర్ గా వెళ్ళిపోవాలనే ఉంది, నాకు కూడా అలానే ఉండే. డిసిషన్ చేంజ్ చేసుకున్నారు నాగార్జున గారు. ఒకవేళ ఆ పొజిషన్ నాకే, ఆ సిచ్యువేషన్ ఆ పవర్ నాకు ఉంటే, నాకు ఉండదు కానీ నాకు ఉంటే డెఫినెట్ గా అబ్బాయి ఈజ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంతే 100%. సో ఆదిత్యని ఫస్ట్ అడిగాడు సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చా అంటే, క్రిమినల్ క్యాన్ ఇవ్వచ్చు సార్ సెకండ్ ఛాన్స్ అనేది అని చెప్పేసి ఆదిత్య గారు. తర్వాత ప్రేరణ, క్యాన్సర్ క్యాన్ బి క్యూర్డ్ అంట. ఓ వావ్, నిజంగానా? కరెక్టే, క్యాన్సర్ క్యాన్ బి క్యూర్డ్, సో ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి. యష్మి నెక్స్ట్ టైం అంటే నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను కదా, ఇంకోసారి ఏమైనా మాట్లాడినా కానీ మేము కరెక్ట్ చేయడానికి ఉంటాం కదా అని చెప్పేసి ప్రేరణ అంటే, ఇంకోసారి మాట్లాడితే కరెక్ట్ చేసే అవకాశం అంత ఛాన్స్ ఉండదు, అంత సీనే లేదు ఏమో అనుకుంటున్నారు. యష్మి ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటదని. విష్ణు చీఫ్ అయ్యాక కొంచెం వేరేలాగా అయిపోయాడు, ఇలా ఉంటాడు అని అనుకోలేదు అబ్బాయి భయ్య, థ్యాంక్ గాడ్ మేము ఆయన క్లాన్ లో లేము అని చెప్పేసి నాగార్జున కూడా అదే అన్నారు. నాగార్జున గారు కూడా సో థ్యాంక్ గాడ్ వీఆర్ నాట్ ఇన్ యువర్ క్లాన్ అనుకుంటున్నారు, నీ గురించి హౌస్ మేట్స్ ఈ ఒపీనియన్ ఉంది అని చెప్పేసి చెప్పారు. చీప్ అయిపోయాడా చీఫ్ అయ్యాక అబ్బాయి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఇంకా తప్పలే, అబ్బాయి ఈస్ ఇన్ ద హౌస్, సెకండ్ ఛాన్స్ దొరికింది, ఆ డోర్స్ ఓపెన్ అయినాయి, క్లోజ్ చేసేసారు, అందరూ అబ్బాయిని కన్సోల్ చేయడానికి వెళ్ళారు. సో కన్సోల్ చేయకుండా అందరు తిట్టుంటే బాగుండేది, అది కూడా కాలేదు. నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యేది తిట్టుంటే అబ్బాయిని, అందరు హౌస్ మేట్స్ అందరు కలిసి ఎందుకు రాపిచ్చాడు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని చెప్పేసి. బిగ్ బాస్ ని ఎలా తిట్టాడో సేమ్ అట్లనే తిట్టుంటే అప్పుడు సెట్ అయ్యేది. నాగార్జున గారు తిట్టలేదా సైకోవా నువ్వు అని చెప్పి అట్లనే తిట్టాల్సింది అందరూ, అప్పుడు తెలిసేది. నెక్స్ట్ నిఖిల్ని ఇప్పటి వరకు ఈ వీక్ లో జరిగిన మెయిన్ టాస్క్ ఏంటంటే ఎగ్ టాస్క్ అన్నాడు. అందరికన్నా ఎవరు బాగా ఆడారు, సోనియానా అని చెప్పేసి అడిగారు. అడిగితే లేదు సోనియా ఆడింది, ప్రేరణ, సీత, యష్మి వీళ్ళందరూ కూడా బాగా ఆడారు అని చెప్పేసి చెప్పాను. సరే ఇక్కడ సీత బాగా ఆడిందా లేదా అంటే బాగానే ఆడింది అన్నాడు. మరి ఎగ్ ఎవరికి వచ్చింది, రెడ్ ఎగ్ సోనియాకి. మరి సీత మంచిగా ఆడినప్పుడు సీతకు రావాలి కదా, తనకు కూడా అదే ఒపీనియన్ ఉంది. సో సీతకు రావాల్సింది సోనియాకి ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్
గర్ల్స్ అందరినీ వాళ్ళందరినీ నిల్చోబెట్టి మీరు ఎలా ఆడారు అనుకుంటున్నారు అని అడిగిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేసి నైనిక నేను త్యాగం చేయడం మొదలు పెట్టావు ఒకసారి చీఫ్ అయినందుకు, సీతను కరెక్ట్ సీతను అడిగితే నేను 100% ఇచ్చాను ఎఫర్ట్ అని, ప్రేరణ డీసెంట్ గా ఆడాను కొన్ని వర్డ్స్ ఫ్లిప్ అయ్యాను కొంచెం బెస్ట్ గా ఆడలేదు అని చెప్పేసి అని. తర్వాత అందరు మాట్లాడిన తర్వాత నాగార్జున గారు కుమ్మేశారు అమ్మాయిలు. సో దీనివల్ల 5,60,60,000 ఉన్న ప్రైజ్ మనీ 6 lakhs యాడ్ అయ్యి 11,60,000 అయ్యింది. 11,60,000 అయింది. సో ఇక్కడ ప్రేరణ డిస్కషన్ ఏదైతే తనందో నేను కొన్ని వర్డ్స్ కరెక్ట్ గా మాట్లాడలేదన్నది దాని గురించి వీడియో చూపిస్తున్నారు. ఇక్కడ ప్రేరణ చెప్తుంది ఏంటి ఏది స్క్రాచ్ చేసింది విష్ణుప్రియ ఇట్లా స్క్రాచ్ చేసిందని, ఇంకేం మాట్లాడింది క్యారెక్టర్ లెస్ అనే పదం అది కరెక్ట్ కాదు నేను తప్పు మాట్లాడానని చెప్పేసి విష్ణుప్రియ గురించి ప్రేరణ చెప్తుంది. ఇక్కడ వీడియో చూపించిన తర్వాత క్లియర్ గా సీత కాలు తను తొక్కుతుంది, అంటే కాలుతో ఇలా కొడుతున్నట్టు చేస్తుంది సీతని. అప్పుడు విష్ణుప్రియ వెళ్ళడం తప్ప కరెక్టా అంటే డెఫినెట్ గా కరెక్టే. తన టీం వాళ్ళని ఒకరు పట్టుకున్నప్పుడు ఇంకొక టీం వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి కాపాడతారు. ఇప్పుడు ఎవరు ప్రేరణ సీతని పట్టుకొని గట్టిగా పట్టుకొని కొడుతున్నా తంతున్నా ఏది చేస్తున్నా యష్మి వచ్చి సీతని పక్కకు జరిపి ప్రేరణనే కాపాడుతుంది, సీతని కాపాడదు కదా. ఇక్కడ కూడా విష్ణుప్రియ వచ్చి ప్రేరణని పక్కకు జరిపి సీతని కాపాడదామనే చూసింది. అక్కడ తప్పేమనిపించిందో అంతా రాక్షసి నువ్వే రాక్షసి దానవి ఈ మాటలన్నీ ఎందుకు అనుకున్నారో అర్థం కాలేదు. దాని తర్వాత క్యారెక్టర్ లెస్ అని తనంది, తర్వాత తన క్యారెక్టర్ లెస్ నీ పెద్ద క్యారెక్టర్ పతివ్రత విలువ అని చెప్పేసి తనంది. సో అక్కడి నుంచి వచ్చిన దానికే ఇక్కడ నుంచి విష్ణుప్రియ రియాక్షన్ ఉంది. నాకైతే ఈ పాయింట్ లో విష్ణుప్రియది కరెక్ట్ లేదు అని చెప్పడానికి అయితే లేదు, ఇక్కడైతే తప్పు లేదు. తను వెళ్ళి నార్మల్ గానే విడిపించడానికి ట్రై చేసింది. ఇక్కడైతే డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ లో విష్ణుప్రియది తప్పు లేదు ఈ సిచ్యువేషన్ లో. సో దాని తర్వాత నాకు పంపులు కులాల దగ్గర కొట్టుకునే వాళ్ళలాగా అనిపించింది అని చెప్పేసి అంటే మన రివ్యూలో బిగ్ బాస్ టీవీ చూస్తున్నారా అనిపించింది. కొంచెం ఓవర్ అయినట్టుందా నాకు అట్లనే అనిపించింది. ఎందుకంటే నేను టాస్క్ అయిన తర్వాత మనం చెప్పిన రివ్యూలో ఫస్ట్ నేను అదే చెప్పిన, వీళ్ళందరూ ఏదో కరువు ప్రాంతానికి పోయి పొట్టు కొట్టుకొని ఎట్లా కొట్టుకోవాలి అని నేర్చుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు అని చెప్పేసి అదే చెప్పిన. అదే పంపులు కులాయిల దగ్గర కొట్టుకున్నట్టున్నారు అని చెప్పేసి నాగార్జున గారు అంటే నేను పాజ్ చేసి మరి నవ్వుకొని ఆ పాయింట్ రాసుకున్నాను. కొంచెం ఎక్కువైంది, మన రివ్యూలు వాళ్ళేం చూస్తారు కానీ చూసే డేస్ కూడా వస్తాయి, గుర్తు పెట్టుకో అంతేలే. సరే నెక్స్ట్ బ్రోకెన్ అదేంటి ఎగ్ ని బ్రేక్ చేశారు ప్రేరణ ఎగ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ గురించి అది కూడా అయిపోతే సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి ఆ వీడియో కూడా చూపించారు. అక్కడ మణికంఠ విల్ఫుల్ గా వేయలేదు అనేది ఏదైతే అక్కడ నిఖిల్ వాళ్ళ టీం వాళ్ళకి శక్తి టీం వాళ్ళకి చెప్పేది చూపించారు ఫస్ట్. తర్వాత మళ్ళీ అడిగారు అక్కడ విల్ఫుల్ గా వేయలేదు అని చెప్పేసి ఏదో జైల్లో పడేసినట్టు వేసింది అని చెప్పి విష్ణుప్రియ నిఖిల్ తో చెప్పడం విశ్లేషణట్ట అని చెప్పేసి. సో దాని తర్వాత మళ్ళీ దానికి ముందుది ఏదైతే ఏమైతే జరిగిందో తను ఎలా వేసిందో ఇలా వేసింది అని చెప్పి నేను ఆ రోజు కూడా అదే చెప్పా. విష్ణుప్రియ ఇంత దానికి మసాలా యాడ్ చేసి చెప్తుంది, అక్కడ అంతా సీన్ లేదు, ముఖం ఇలా పెట్టేయలేదు, వేసింది కానీ కోపంగా వేసింది అని చెప్పేసి చెప్పా. అదే వీడియో మనకు కనిపించింది, అంత సీన్ చేయాలి. ఇది కూడా చూసిండు బిగ్ బాస్ టీం డెఫినెట్ గా, ఈ రివ్యూ కూడా చూసే చెప్పాడు. సరే వాడి సంతోషం తర్వాత పడతాం కానీ నెక్స్ట్. సో విష్ణుప్రియ ఇలా వేసింది వేసింది అని మొహం ఇలా పెట్టి చూపిస్తే అంత లేదు, అక్కడ జస్ట్ కోపంగా వేసిందేమో కానీ ఇలా వేసింది, అందులో తప్పైతే లేదు. తనకి ఇయ్యాలని లేకుండా అందుకు కోపంగా వేసింది, మొహం అని పెట్టుకొని అయితే వేయలేదు. సో అదే మనకంట నువ్వు మహానత్వం చూపించుకోవడానికి మంచితనం చూపించుకోవడానికి పెద్దగా చేసినావు ఈ సిచ్యువేషన్ ని ఈ సీన్ ని అని చెప్పేసి అంటే, లేదు సార్ నేనైతే అది తీసుకోను, నేను అలా ఏం చేయలేదు, నేను మహాన్ కావడానికి నేను ఎందుకు చేస్తాను, ఐ కాంట్ టేక్ దిస్ బ్లేమ్ అని చెప్పేసి నేను. సో ఇదంతా అయిన తర్వాత నాగార్జున గారు ఒకటే అన్నాడు, కుడెంట్ ఎస్కేప్ సో యూ ఇన్వాల్వ్ అయ్యావా అని చెప్పేసి, యూ కుడెంట్ ఎస్కేప్ సో యూ ఇన్వాల్వ్డ్ అని. సో అయిపోయింది అది. నెక్స్ట్ ఏమన్నాడంటే, నువ్వు ఆడేది నీ బిడ్డ కోసం, నీ బిడ్డను తెచ్చుకోవడానికి, అది గుర్తు పెట్టుకొని ఆడు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు. చెప్పిన తర్వాత ప్రేరణతో మాట్లాడాడు. వేరే క్లాన్ వాళ్ళు వచ్చి అంటే అదేదో గిన్నె పక్కకు తీసేసుకుంది ప్రేరణ అని చెప్పేసి అంటున్నాడు కదా మనకంట. సో దానికి క్లారిటీ ఇస్తుంది ప్రేరణ,
వేరే క్లాన్ వాళ్ళు వచ్చి ఇది తీసేసుకుంటే మనకి రేషన్ ఉంటుందో లేదో మేము కాంతారా టీం వాళ్ళని చూసాం కదా, కాంతారా కాదు సారీ కెరటన్ టీం వాళ్ళని చూసాం కదా, వాళ్ళకి రేషన్ లేకపోతే రాగి పౌడర్ ఒకటే వచ్చింది, అలా మన టీం కి కూడా అవుతుందేమో, మా టీం కి కూడా అలా అవుతుందేమో అని చెప్పేసి నేను పక్కకు పెట్టాను తప్ప వేరే ఇంటెన్షన్ లేదు అని చెప్పేసి ప్రేరణ క్లియర్ గా క్లారిఫై చేసింది. అయితే ఇక్కడ ఇంటెన్షన్స్, నా ఇంటెన్షన్ నాకైతే ఇలానే అర్థమైంది సార్, నా ఇంటెన్షన్ అది లేదు అని చెప్పేసి మణికంఠ అంటే నీ ఇంటెన్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ మళ్ళీ ప్రేరణ అండ్ విష్ణుప్రియ టాపిక్ లోనే నామినేషన్స్ రెండు ఎగ్స్ అని చెప్పేసి నామినేట్ చేశాం కదా, ఇప్పుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి 2 eggs ఐదు ఎగ్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక ఎగ్ విష్ణుప్రియకి ఒక ఎగ్ ప్రేరణ మాట్లాడుతుంటే సరే నువ్వు మాట్లాడతావా తింటావా అన్నట్టుగా అయిపోయింది అక్కడ. వద్దు సార్ నేను తినడమే బెటర్ మీతో మాట్లాడకంటే సార్ తింటాను సార్ అని చెప్పేసి తనే తినేసింది. అదంతా బాగుంది. అక్కడ వాళ్ళది ఇక్కడికి సాల్వ్ అయిపోయింది. దీన్ని ఇంకా పట్టుకొని నామినేషన్ లో నువ్వు స్క్రాచ్ చేసావనో ప్రేరణనా లేకపోతే నువ్వు నన్ను క్యారెక్టర్ లేసావన్నావా అని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేస్తే మాత్రం ఇక వాళ్ళకి సర్ది చెప్పడానికి బిగ్ బాస్ వచ్చినా గానీ వాళ్ళు వినరు. ఇంకా అంతే, వాళ్ళ మైండ్ సెట్ అంతా వదిలేయాలి. నెక్స్ట్ విష్ణుప్రియతో అన్నాడు పుణ్యస్త్రీ దగ్గర నుంచి ఇప్పుడు పతివ్రత దాకా వచ్చింది పాపేయండి అని చెప్పేసి చెప్పేశాడు. సాయం చేయి గాయం కాదు అని చెప్పి నాగార్జున గారు అన్నాడు. అక్కడి నుంచి ఏంటి వాటర్ తీసుకురామని చెప్పి మనకంటాను అనుకుంటా. సరే అది అయిపోయింది. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ ఎలా ఆడాడు అని చెప్పేసి నిఖిల్ని అడిగాడు. బాగా ఆడాడు సార్, కాకపోతే ఆ కోపం ఒకటి అగ్రెషన్ ఒకటి అని చెప్పేసి అన్న తర్వాత మరి రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు కామెంట్ కంపోజ్ అని చెప్పేసి అదే రీజన్ చెప్పాడు. చెప్పిన తర్వాత పృథ్వీ ఎగ్ బ్రేక్ చేశాడు. బ్రేక్ అయిపోయిన తర్వాత మనీని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్నారు. కన్ఫెషన్ రూమ్ లో మనీ నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావు అని అంటే తను నువ్వు మిస్టేక్ చేస్తున్నా రియలైజ్ అవ్వట్లేదు అంటే మనీకంట స్టార్ట్ చేశాడు. సార్ నేను ఆ ఇంటెన్షన్ కాదు సార్, నాది ఈ ఇంటెన్షన్ కాదు సార్ అని తను ఏదో చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్, బిగ్ బాస్ టీమ్ ఇంటెన్షన్, నాగార్జున గారు చూపిద్దాం అనుకునే వీడియో ఆ ఇంటెన్షన్ అంతా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు నువ్వు రియలైజ్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి వీడియో చూపించారు. యష్మిని ఎక్కడైతే ఆ రోజు నిజంగా నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నువ్వు రాకయ్యా అని అంటుండే మళ్ళీ మీద పడిపోతున్నాడు మణికంఠ అని చెప్పేసి అన్నాను. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను అదే చెప్పాను, నువ్వు దూరం ఉండమంటే మీదకి వెళ్ళిపోతున్నాడు మణికంఠ అసలు బాగాలేదు అని చెప్పేసి అన్నా. సేమ్ థింగ్ అదే వీడియో చూపించారు. నిజంగా అమ్మాయి అంత చిరాగ్గా అసలు ఎందుకు వస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తున్నా గానీ వాడికి అర్థం కావట్లేదు మణికంఠకి బేసిక్ గా. సో అలా అయిపోయింది సిచ్యువేషన్. మళ్ళీ తను యష్మి వెళ్ళి పృథ్వీతో చెప్పేది మాత్రమే మనం చూపించారు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వాడు అలా వచ్చి హక్ చేసుకోవడం అది ఇది అని చెప్పి యష్మి బిగ్ బాస్ మాట్లాడని బిగ్ బాస్ వాడితోటి అసలు నాకు కంఫర్టబుల్ గా లేదు అని చెప్పేసి యష్మి బిగ్ బాస్ తో చెప్పింది. ఇంట్లో వాళ్ళందరితో చెప్పిందంట, అదంతా మనకు చూపించలేదు. సో అందరితో చెప్పే కంటే డైరెక్ట్ యష్మి మణికంఠతోనే చెప్తే అయిపోతుండే ప్రాబ్లమ్ సాల్వ్. నువ్వు రాకు దగ్గరికి, నువ్వు అలా చెయ్యకు, నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పి నార్మల్ గా చెప్పే బదులు నువ్వు రాకు, నో అంటే నో అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తే ఇప్పుడు నో అంటే నో ఎక్కడికో పోతుంది. సరే వద్దు అన్నప్పుడు డైరెక్ట్ గా గట్టిగా చెప్పేస్తే ఆ పాయింట్ మీద ఉండేది కదా. నో అంటే నో అంతే కరెక్టే, అవుట్ అంటే అవుట్. అదే అబ్బాయి గెట్ అవుట్ అన్నప్పుడు గెట్ అవుట్ అంటే బాగుంది, ఇక్కడ నో అన్నప్పుడు నో అన్నట్టు, గెట్ అవుట్ అన్నట్టు గెట్. నేను ఇంకా అదే ఉన్నా, రేపు ఎలిమినేషన్ అయ్యి అబ్బాయి బయటకు వచ్చేది ఆఖరి అదే అవుట్ అంటే అవుట్, అవుట్ అంటే అవుట్ అదే అనుకునేటట్టున్నా. సో అది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వచ్చిన ఏం గుర్తుపెట్టుకో అని చెప్పి మణికంఠ ఎగ్ బ్రేక్ చేశాడు సీరియస్ గా. ఆ వీడియో ఏమో కన్ఫెషన్ రూమ్ లో సీరియస్ గా ఎగ్ బ్రేక్ చేసిందేమో అందరి ముందు. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రెస్పెక్ట్ అదర్ పీపుల్ బౌండరీస్ అని చెప్పేసి మణికంఠకి వార్నింగ్ ఇచ్చాడు. అంటే నేను సడన్ గా ఎమోషన్స్ అన్ని వచ్చేసరికి వాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి సార్ అంటే వాస్ట్ గా నువ్వు స్ప్రెడ్ అవ్వు, కాకపోతే అదర్ బౌండరీస్ వేరే వాళ్ళ బౌండరీస్ ని రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అది అయిపోయింది. దాని తర్వాత సోనియాని రెడ్ ఎగ్ వస్తే సరిపోదమ్మా నువ్వు గెలవాలి కూడా అని చెప్పేసి సోనియాకి చిన్నగా బ్రేక్ చేశాడు ఎగ్ ని. ఆదిత్యని పెద్ద మనిషిలా సలహాలు ఇస్తున్నావు అని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా గేమ్ ఆడాలి అని చెప్పేసి. నిఖిల్ కంగ్రాచులేషన్స్, 3 సార్లు వరుసగా చీఫ్ లో అవుతున్నావు అంటే నిఖిల్ అన్నారు ప్రెషర్ కూడా ఎక్కువైతుంది సార్ అని. నీ కాంపిటీషన్ కి ఎవరు వస్తారో, నీ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఎవరు వస్తారో చూడాలి అని చెప్పేసి నిఖిల్ ఎగ్ మాత్రం బ్రేక్ చేయలేదు. నిఖిల్ నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. డెఫినెట్ గా టాప్ 5 కంటెస్టెంట్. ఇక్కడ 3 సార్లు చీఫ్ అయ్యాడు అంటే ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ లు అవి ఇవన్నీ ఉంటే నిజంగా 3 సార్లు కెప్టెన్ ఇప్పుడు చీఫ్ అన్నా ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ దొరుకుతుంది.
అక్కడ కెప్టెన్సీ టాస్క్ ఉంది కూడా ఇమ్యూనిటీ, చీఫ్ గా కూడా ఇమ్యూనిటీ వస్తుంది. సో నిఖిల్ కి 3 సార్లు చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చిందంటే నిజంగా ఆయన క్లియర్ గా మనకి ఎఫర్ట్ పెట్టేది కనిపిస్తుంది. ఆ ఎఫర్ట్ పెట్టి చీఫ్ అయ్యి కూడా అందరితోని, అంటే కొంతమందికి నచ్చకపోయినా కానీ మాక్సిమం అందరి పాయింట్ తీసుకొని రెస్పెక్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. మధ్యలో వచ్చి ఎవరో ఇంకా ఒక్కరో ఇద్దరో వచ్చి వాళ్ళ నిఖిల్ మైండ్ ఇలా ఇలా తిప్పి 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 లూజ్ చేసి ఏదో ఇన్పుట్ ఇద్దామని చూసినా కానీ ఆ ఇద్దరో ముగ్గురో ఎవరో మీకు అర్థమై ఉంటది. ఇక పేర్లు ఎందుకు అంటే నాకైతే సోనియా ఫస్ట్, ఆమె వచ్చి ఏదో ఇన్పుట్స్ ఇస్తుందని. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మనకి క్లియర్ గా కనిపించింది దొబ్బుతుంది మామ అన్నప్పుడు అర్థమైపోయింది. నిఖిల్ కి ఒక క్లారిటీ వచ్చింది ఈమె మాటలు వినొద్దు అని. ఇంకా విన్నాడు అనుకోండి ఇక మనం ఏం చేయలేము. నిఖిల్ టాప్ 5 టు విన్నర్ అవ్వాలంటే సోనియాని పక్కకు పెడితే ఇంకా సూపర్ గా ఆడతాడు. ఇప్పటికీ సూపర్ గా ఆడుతున్నాడు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఆడతాడు డెఫినెట్ గా. సో ఇవాళ ఎపిసోడ్ ఇంతే. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.